ఇక్కడ తెలంగాణలో ప్రాంతీయ పార్టీ నిలబడాలంటే బీఆర్ఎస్ పార్టీ అవ్వాలా? అది లేకపోతే ఏదైనా కొత్త పార్టీ ఏది పెట్టినా కూడా అవ్వచ్చు అది అంటారా? కాదండి. బీఆర్ఎస్ పార్టీ అసలు భారత రాష్ట్రం ఎందుకు పెట్టారు అసలు పేరు నాకు అర్థం కాదు. ఎవరో దిక్కుమాల అడ్వైజ్ ఇచ్చినైనా నేను అడుగుతున్నాను. ఎందుకంటే రామారావు గారు ఉండగా రామారావు గారి కన్నా మంచి గొప్ప పేరు రాలేదు కదా ఎవరికి. రామారావు గారు వచ్చింది రెండోసారి 2 సీట్లు ఎగ్గిన తర్వాత 30 సీట్లు, దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ. రిపీటింగ్ అగైన్, ఈ జాతి ఉన్నంత వరకు మన భారతదేశం చరిత్ర ఉన్నంత వరకు, పార్లమెంట్ చరిత్రలో 84 నుంచి 80 వరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ. అంటే హోదా ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ హోదా జరిగింది కదా. అప్పుడు ఆయన భారతదేశం పార్టీ అనుకున్నారు. తర్వాత అనుకుంటే ఒకసారి అంటే డబ్బు లేకపోవచ్చు. అప్పుడు సీతారామయ్య గారు ఎందుకంటే మనం తెలుగుదేశం పెట్టినప్పుడు ఆ పదాన్ని వదిలేస్తే మనకు అర్థమైపోతుంది మనం వచ్చింది ఆత్మగౌరవం వచ్చాం కదా. అందుకని సరే ఎవరైనా ర్యాంక్ తీసుకున్నారు వెళ్ళి మహారాష్ట్రకు ఎవరు పెట్టారో ఏం చేశారో నాకు అనవసరం అండి. తెలంగాణ రాష్ట్రంతో ఉండొచ్చు, అది మిగతా చోట్ల ఈ ఒక కన్ఫెడరేషన్లో భాగంగా ఉండొచ్చు. అది మిస్టేక్ జరిగింది. మళ్ళీ రివర్ట్ చేస్తే జనం అవుతారు. ఏం నవ్వేదండి దాంట్లో తర్వాత సంగతి. ఒక ప్రాంతీయ పార్టీ అని దాన్ని ముంచేయటానికి చూడటం మాత్రం కేంద్రంలో ఉన్న ఆదాని గారు విపరీతంగా అంత కంపెనీ ఆదాని గారిని అర్థంగా దాష్టికం చేసే వాళ్ళని అర్థం. అంటే వీలవుద్దా ఇప్పుడు ఈ రెండు కేంద్ర పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ రెండు కూడా బీఆర్ఎస్ పార్టీని తొక్కేంత కేసీఆర్ గారు యాజ్ లాంగ్ యాజ్ కేసీఆర్ గారు ఎట్ ద హెల్మ్ ఆఫ్ అఫైర్స్లో ఉంటే మాత్రం వీళ్ళ తలలో జయజమ్మ కూడా చేయలేదండి. బీజేపీ పార్టీ కాదు, నాయకులు కాదు, ఎవరు చేయలేరు. వాళ్ళని లొంగ తీసుకున్నాను భయపెట్టి కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టి చేసే ప్రయత్నాలను చేస్తుందని వార్తలు వచ్చినాయి. బట్ ఇక నేను మళ్ళీ చెప్తున్నా, ఆ రోజుల్లో మేము విభేదించిన మాట వాస్తవం. ఎందుకంటే ఇవాళ నిన్న చోట అడిగారు ఏదండి హైదరాబాద్ని కేంద్ర పాలిత ప్రాంతం చేసే ఆలోచన కూడా ఉందని చెప్పి అడిగారు. మేము ఆ రోజు మాట్లాడిన వేరు, చిరంజీవి గారు కూడా అడిగారు. కానీ వాళ్ళు చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగు ప్రజల రక్తం శాతం, ముఖ్యంగా తెలంగాణ ప్రజల యొక్క రక్తం శాతంతో తెలుగు ప్రజలు, ఎందుకంటే 1989లో హైదరాబాద్ ఏర్పడినప్పుడు కోస్తా రాయలసీమలో భాగాలు కూడా 99% కలిసి ఉన్నాయి. అక్కడి నుంచి ఎన్ని నిధుల ప్రవాహం వచ్చిందో నిజాం కులి కుతుబ్ షా దగ్గర నుంచి ఉన్నాయండి, అది రికార్డ్స్ కూడా ఉన్నాయి. శ్రీకాకుళం సర్కారు, రాజమహేంద్ర సర్కారు, మచిలీ సర్కారు ఎన్ని నుంచి వచ్చినాయో. అందుకని కొంతన్నా అన్న ఆ తర్వాత ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వ ప్రజల హక్కుగానే హైదరాబాద్ ఉండాల్సి వస్తే ఎట్టి పరిస్థితులు వాళ్ళకి కావాలి. కానీ దేశంలో రెండో రాజధాని ఖచ్చితంగా దక్షిణాది పెట్టాలి. హైదరాబాద్ అమరావతి వాటర్నవి సుప్రీంకోర్టు బెంచ్ ఒకటి పెడితే ఇక్కడ పెట్టాల్సిందే. 600 పెట్టాలి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన వారు. కానీ అది ఒక సెంట్రల్ సెక్రటరీ పెట్టాలి. 4000 ఎకరాలు ముఖ్యమంత్రి ఇస్తే కేటాయిస్తారు ఎక్కడ చోట. అద్భుతంగా పెట్టుకోవద్దు. ఆ ఢిల్లీలో సెంట్రల్ సెక్రటరీ అంతా ఎంత ఉందండి, అంతా కలిపి 3-4 ఎకరాలు ఉండదు, క్వార్టర్సే ఉంటాయి. కానీ ఏదైనా సరే ఇక్కడ పెట్టమనండి. కానీ ఇలాంటి కుట్రలు మాత్రం తెలంగాణని, ఎందుకంటే 2-3 సార్లు వచ్చినాయి, తెలంగాణ నుంచి హైదరాబాద్ దూరం చేసే ప్రక్రియ చేస్తామని తెలుగు బిడ్డలు కొంతమంది మాట్లాడుతున్నారు. కోస్తా రాయలసీమ నుంచి కొంతమంది అవనేమంటే మనకు క్వశ్చనే లేదు. తెలుగు వాడిగా జీవించండి అంతే. నాకు ఒకటి చెప్పండి, అంటే చాలా మంది కూడా చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రం అసలు కేసీఆర్ అంటే పోరాటం వల్ల వచ్చిందా లేకపోతే సోనియా గాంధీ ఇవ్వడం వల్ల వచ్చిందంటారా? ఏమండి, ఒకటే ఏదో సైడ్ తీసుకోకూడదు. ఇవాళ నేను మిలియన్ మార్చ్ అప్పుడు మేము అంతకుముందు మీటింగ్ పెట్టాం. హరీష్ రావు గారు, డాక్టర్ జయశంకర్ గారు, కోదండరామ్ గారు, కనకదుర్గ గారు, అశోక్ గారు అందరినీ పిలిచి మీటింగ్ పెట్టాం. బయటికి వచ్చిందనుకోండి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా తెలుసు నాకు. మీరు అడిగిన ముఖ్య దాంట్లో మాత్రం ఆయన లేకుండా ఉంటుంటే తెలంగాణ రావటం అనేది అసంభవం అంటున్నా. వచ్చే 50 సంవత్సరాల తర్వాత అనేది నాకు తెలియదు. కానీ దరిదాపులు, ఎందుకంటే ఎప్పుడైతే హింసాత్మక ధోరణి వెళుతుందో తెలంగాణ వచ్చే సమస్య లేదు. చాలా అదుపు చేశారు. సరే స్టేట్స్ జర్నీ తప్పు, అది కొంతమంది కొట్టడం ఇవన్నీ జర్నీ అబ్సల్యూట్లీ రాంగ్. అది ఒక దేశభావం ఆయన తీసుకొచ్చింది తప్ప. రెండోది, ఏదేమైనా శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు. ఆ రోజు సోనియా గాంధీ గారు లేకుండా ఉంటే కూడా, లేదా ఇంకొకరిని ఈయన కన్విన్స్ చేసుకునేవారని తెలియదు. కానీ అలాగే రోసే గారు లాంటి వాళ్ళు, ఆ కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరికీ నెక్స్ట్ అండి. కేసీఆర్ గారి తర్వాత దానికి బాగా ఉపయోగపడిన వ్యక్తి ఎవరంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు, నిర్లిప్తతో రోసే గారు, మరి వాళ్ళు కూడా నేను చెప్తున్నానండి సోనియా గాంధీ గారు. అందరూ లెటర్ ఇస్తేనే కదా ఆవిడ యాక్సెప్ట్ చేశారు. ఆ రోజు ఎలాంటి పరిస్థితులు చేశారు, ఎలాంటి రిపోర్టులు పంపించారు. కేసీఆర్ 4-5 లక్షల మంది వచ్చేసారు కేసీఆర్ హైదరాబాద్లోని, ఏ విధంగా చేశారు, ఎంత ప్రణాళిక ప్రకారం చేసుకున్న
ప్రకారం ఆ ప్రణాళికలో ఆవిడ సహకరించారు. దట్ ఆల్సో వీ నీడ్ టు యాక్సెప్ట్ అండి.